సత్యసాయి జాయింట్ కలెక్టర్ గారికి ఈ దృష్టికి తీసుకొని రావాల్సిన అంశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు జూనియర్ కళాశాలలో డొక్కా జీతం మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఇంటర్మీడియట్లో విద్యార్థులకు తీసివేయడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా గ్రామాల నుంచి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యార్థులు వస్తుంటారని చెప్పి వారికి కానీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురంలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతోంది. నేను మొన్న గార్లదిన మోడల్ స్కూల్కి పోయా 31వ తారీఖు. నేను అక్కడ మామూలుగా పోయా. కల్లూరులో ఒక ఉపాధ్యాయ రిటైర్మెంట్ ఉంటే పోయేటప్పుడు మోడల్ స్కూల్కి పోదాం నేను పోతే అంత బాగుంది. మధ్యాహ్న భోజనం 1 గంటకు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే ఎగ్గు లేదు అక్కడ. ఏమయ్యా ఎగ్గు లేదని చెప్తే ఎగ్గు కాంట్రాక్టర్ సప్లై చేయలేదు, మాకు రాలేదన్నారు. ఎప్పటి నుంచి సప్లై చేయలేదంటే 24వ తేదీ నుంచి 31వ తారీఖు మధ్యాహ్నం వరకు జిల్లాలో ఆ స్కూల్ ఎగ్ సప్లై చేయలే. మళ్ళీ తర్వాత ఇదే ప్రాక్టీస్ అన్ని సార్లు ఉందని చెప్పి నేను అందరినీ అడిగితే సింగనమల నియోజకవర్గంలో నెలకు 15 రోజుల పాటు గుడ్డు సరఫరా చేయడంలే కాంట్రాక్టర్. ఎస్టువైల్ 14 నియోజకవర్గాలలో దాదాపు 300 మంది టీచర్లతో మాట్లాడినా నేను. ఒక 200 మంది టీచర్లు నాకు ఫోన్ చేశారు. జిల్లాలో ఉండే 2 గుడ్ల కాంట్రాక్టర్లు నెలకు 5 రోజులు ఎగరగొడతారు. ఈ జిల్లాలో 4.5 లక్షల మంది మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారుల పిల్లలు ఉన్నారు. అంటే ఈరోజు 7.5 రూపాయలు ఒక్కరోజు 4.5 లక్షల మందికి గుడ్డు ఎగరగొడితే 35 లక్షల రూపాయలు దోపిడీ చేయడం జరుగుతుంది. ఏ విద్యాశాఖ అధికారిని కానీ ఏ అధికారులు కానీ దాన్ని మానిటరింగ్ చేయడంలే. ఛాలెంజ్ చేస్తాను నేను. అనంతపురం జిల్లా ది వర్స్ట్ ఇన్ మధ్యాహ్న భోజన పథకం. ఎట్లాంటి కడుపు లోకేష్ బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బాగుపడతారని చెప్పి అనేక సంస్కరణలు తీసుకొని వస్తా అంటే వాళ్ళిద్దరు పడే కష్టాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఈ జిల్లాలో ఉండే విద్యాశాఖ. మళ్ళీ ఈరోజు ఎంత భయంకరమైన మోసం చేస్తున్నారంటే కలెక్టర్ గారు జేసీ గారు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ చేయడంలే, సప్లై చేయడంలే. సోమవారం శనివారం ఆల్రెడీ ఉంటుంది అనుకో, శనివారం ఇవ్వడు గుడ్లు, సోమవారం అవ్వద్దు సాయంత్రం ఇస్తాడు. అంటే శనివారం గుడ్లు మిగిలే, సోమవారం మిగిలే. ఇట్లా నెలకు మ్యాక్సిమంగా ఈ జిల్లాలో నెలకు 5 రోజుల పాటు గుడ్లు ఎగరగొడుతున్నారు. అంటే 1,70,00,000 రూపాయలు కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తూ ఉండే ఈ 2 విద్యాశాఖ అధికారులు కనీసం మానిటరింగ్ చేయలే. ఎవరన్నా టీచర్ తప్పు చేస్తే నోటీసులు ఇస్తారు. ఎందుకు కానీ కాంట్రాక్టర్ ఎవరో కూడా విద్యాశాఖ అధికారులకు తెలియదు. ఎవరు ఎక్స్ సరఫరా చేస్తున్నారో ఎవరితో మాట్లాడాలా అనే విషయం కూడా ఈ విద్యాశాఖ అధికారులకు తెలియకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి పడుతున్న కష్టాన్ని సర్వన ఇల్లు గాల్లో కలపడం జరుగుతుంది. సరే, కాంట్రాక్టరు మేము మోసం చేయలేదంటాం. ప్రతిరోజు ఏ రోజైతే స్కూల్ ఉంటుందో ఆ రోజు గుడ్డు సరఫరా చేయాల్సిన బాధ్యత ఉందే లేదా? సరఫరా చేయకపోతే కాంట్రాక్టర్ ఒక నోటీస్ ఇచ్చారండి లేరన్నా? కాంట్రాక్టర్ ఎవరో తెలియదు, ఏ ఏజెన్సీకి నోటీస్ ఇవ్వాలనే తెలియదు. లాస్ట్ నేను ఎంఈఓని అడిగా, ఏమై మీరు బాధ్యత తీసుకోరని. మా దగ్గర ఏముంది సార్, మొత్తం డైరెక్ట్ ప్రతి ఒక్క హెడ్ మాస్టరు మా గుడ్లు రాలేదని చెప్పి షీట్లు ఇస్తున్నారు. ఎంఈఓ ఆఫీసులో ఉండే ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ఆ సీట్లను పక్కన పెట్టేసి మొత్తం 100% గుడ్డు సరఫరా చేస్తానని చెప్పి కొట్టడం జరుగుతుంది. ఆ నుంచి డిఈఓ ఆఫీసులు ఇట్లే కొడతారు. మొత్తం అంతా గుడ్డు సరఫరా చేయకపోతే, గుడ్డు రాకపోతే, అవినీతి జరగకపోతే ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎవరైతే మీకు జిల్లా కలెక్టర్లో తీసుకో, లేకపోతే కమిషనర్ తీసుకో, ఎస్పీడీ తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈ జిల్లాలో ఇంత అధ్వానంగా జరగడం చాలా దురదృష్టకరం. ప్రతి ఒక్కరి లోకేష్ బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చూడరు సార్. పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లాధికార యంత్రాంగం పైన ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని వస్తారు నాకు అర్థం కావడంలే. వాళ్ళు పడే కష్టాన్ని నీలపాలు చేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ. ఈ రోజు కూడా రెక్టిఫై కావడంలే. మీరు అడగండి, మీరు ఐవీఆర్ఎస్ తీసుకోండి, ఈ జిల్లాలో అన్ని పాఠశాల హెడ్ మాస్టర్లను తీసుకోండి, మైక్రో బిజినెస్ ఎంక్వైరీ జరపండి. ఎంత మోసం చేస్తున్నారు కాంట్రాక్టర్లు. ఏం సార్ ఇంత అన్యాయమా? చిక్కీలు కూడా అవుట్డేటెడ్ చిక్కీలు కానీ సరఫరా చేయడం జరుగుతుంది. ఏమంటే తినలేరా మీరు, ఊరికి ఇచ్చేది తినలేదా అంటాడు కాంట్రాక్టర్. నోరు మూసుకొని తిన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళంతా? నేను మోడల్ స్కూల్కి పోతే మోడల్ స్కూల్ హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. సరఫరా చేయింది కాంట్రాక్టర్ని ప్రశ్నించడంలో ఈరోజు మళ్ళీ మోడల్ స్కూల్ హెడ్ మాస్టర్ని ఇస్తారు. వాళ్ళు అడిగినారు, వాళ్ళు అడిగితే కాంట్రాక్టరు వాడు ఫోన్ ఎత్తాడు. వీళ్ళ దాంట్లో యాప్లో పెడతారు. మీరు అందరూ ఎంఈఓలు యాప్లు తెప్పించుకోండి, గ్రూప్స్ ఉన్నాయి. అన్ని కూడా మాకు గుళ్ళు సరఫరా అని చెప్తున్నారు. ఏ రోజైనా మానిటరింగ్ చేశారా? ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోకపోవడంలే, జిల్లా కలెక్టర్ల దృష్టికి పోవడంలే, లేకపోతే జేసీల దృష్టి ఎవరికైనా తీసుకోకపోవడంలే. ఈరోజు ఎందుకని దాన్ని అక్కడ పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలను
సమున్నతంగా సంస్కరించాలని చెప్పి ప్రభుత్వం ఇంత ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎందుకు కానీ ఈ పిల్లలు కడుపు కొడతారు. చాలా అన్యాయం. గతంలో ఉప్పుడు బియ్యం ఇచ్చేవాళ్ళు. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి సన్న బియ్యం ఇస్తారు. ఈరోజు బ్రహ్మాండంగా పాఠశాల అనేక రకాల సంస్కరణలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు ఎప్పుడో మధ్యలో పుస్తకాలు బూట్లు సూచనలు అంటే ఈరోజు జూన్ 12వ తారీఖు అన్నీ వచ్చే పరిస్థితి. ఈరోజు ఇంత బ్రహ్మాండంగా చేస్తా అంటే ఈ జిల్లాలో ఎక్కడ కూడా మానిటరింగ్ లేకోకుండా ఇంకా దరిద్రం. 50 గ్రాములకు తక్కువ లేకుండా గుడ్డు సరఫరా ఇవ్వాలా. 35 గ్రాములు 40 గ్రాములు ఇస్తున్నా తీసుకుంటారు. చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. దయచేసి అంటే బాధతో చెప్తాను. అంటే మీ ప్రభుత్వం చెప్పొద్దు, ఇక మీ ప్రభుత్వమే కదా. కానీ అంజనీశ్వరం కంటే ఆదినీశ్వరం మేలని చెప్పేసి ఈ తప్పులు జరిగేటప్పుడు కూడా బాధ్యతగా తీసుకొని సర్దిద్దాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మమ్మల్ని తిట్టుకున్నా కూడా మమ్మల్ని ఇబ్బంది లేదు. దయచేసి సరిదిద్దండి, దయచేసి సరిదిద్దండి అని చెప్పి మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. చాలా అధ్వానమైన పరిస్థితి. మానిటరింగే లేదు. ఎవరు కూడా మానిటరింగ్ చేయడం లేదు మిడ్ డే మీల్స్ గురించి. ఎందుకు వీళ్ళు 100 రోజుల ప్లాన్ లేదని చెప్పి 46 మందికి ఇచ్చారు. గుడ్లు సరఫరా చేయని కాంట్రాక్టర్కి లేరు. కానీ ఎవరు పొరపాటున 100 రోజుల యాక్షన్ ప్లాన్లో 10వ తరగతి యాక్షన్ ప్లాన్ వాళ్ళు 40 రోజులకి ఇచ్చారు. ఏం వాళ్ళకి ఎందుకు ఇలా మీరు డిఓ గారు? ఇది ఇప్పుడు ఈరోజు కాదు, దసరా పండగ ముందు 50% అవినీతి ఉంటే దసరా పండగ తర్వాత నుంచి పరాకాష్ట చేరింది. కొన్ని దాంట్లో ఎవడు నోరుండి ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ ఎవడు ఉంటే వానికి ఇస్తారు, లేకపోతే అది కానీ లేదు. గురువే అడగండి. ఎస్పెషల్లీ సింగనమల నియోజకవర్గంలో చాలా అధ్వానమైన పరిస్థితుంది. 50% గుడ్లు కానీ రావడంలే. ఏ రోజున మాటింగ్ చేశారు సార్ వీళ్ళకి వచ్చే ఎంఈఓలకు వచ్చే వాట్సాప్ గ్రూపులలో వచ్చేది ఎవరైనా చూస్తున్నారా? దీనికంటే అధ్వానం సత్యసాయి జిల్లాగా. అనంతపురం జిల్లా కంటే ఇంకా అధ్వానం సత్యసాయి జిల్లా. మారుమూల గ్రామాలకు ఇచ్చే పరిస్థితి కానీ లేదు గుడ్లు. ప్రభుత్వాలు దీనికి ఉండేది. ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు మధ్యాహ్న భోజన పథకం కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చెందాలని ఖర్చు పెడతా ఉంటే ఇంత అధ్వానంగా పసిపిల్లలు కడుపు కొడితే ఏమొస్తుంది సార్? ఆ పసిపిల్లలు సొమ్ము అవినీతి పాల్పడితే మన పిల్లలు కానీ సర్వనాశనం అవుతారు. ఆ లాజిక్ కూడా మర్చిపోయి సార్ అధ్వానం సార్. కాంట్రాక్టర్ ఎవరో తెలియదు సార్. ఇలా గుడ్లు ఎవడు సరఫరా చేస్తారో ఈ జిల్లాలో ఉండే యంత్రాంగానికి తెలియదు. ఎవరికి నోటీస్ వెళ్ళకని తెలియదు. మా ఫోన్లు ఎత్తలేదంటారు, మా ఫోన్లు ఎత్తలేదని చెప్తున్నారు. కాంట్రాక్టర్ ఫోన్లు ఎత్తలేనప్పుడు అనేది ఆజమాయిషి లేకుండా ఎవరికి నోటీస్ చేయాలని తెలియనప్పుడు చాలా దురదృష్టం సార్. దీన్ని రెక్టిఫై చేయండి. మీరు కనుక రెక్టిఫై చేయకపోతే మాత్రం నేను ఖచ్చితంగా ఈ జిల్లాలో విద్యా వ్యవస్థ బాగు కోసం మీ కలెక్టర్ కార్యాలయం మీద నిరాదీక్ష కూడా చేస్తాను చెప్తాను నేను. సభకు నమస్కారం సార్. రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు మేమైతే డైలీ ప్రతి హెడ్ మాస్టరు ఎక్కడైతే మనకు ఐఎంఎంఎస్ యాప్ ఉంది సార్, ఆ యాప్లో గుడ్లు ఉన్నాయా లేదా, అక్కీలు ఇస్తున్నారా లేదా, కాగితాలు ఇస్తున్నారనేది ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ యాప్లో కొడతారు సార్. అది ఇమ్మీడియట్గా మాకు వస్తుంది. ఎక్కడైతే గుడ్లు సప్లై చేయలేదో అక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఎంఈఓతో ప్లస్ డిప్యూటీఓతో మాట్లాడేసి మేము ఇష్యూను సాల్వ్ చేస్తున్నాం సార్. రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో అయ్యి సార్. మా కంప్లైంట్ ఏమొచ్చినా కానీ తెలుస్తున్నాం సార్. నిన్నట తమరు గౌరవ ఎమ్మెల్సీ గారు యాదవ్ నన్ను రిలీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళకు మేము శోభాన్ నోటీస్ ఇచ్చి ఆ కాంట్రాక్టర్ కూడా డీటెయిల్ రిపోర్ట్ రాసి స్టేట్ ఆఫీస్కి పంపించాం సార్. సార్ మీరు ఎవరినో ఒకరిని మీరు బాధ్యత తీసుకోకుండా హెడ్ మాస్టర్నో లేకుంటే ఆడ ఈరోజు స్టాక్ రిసర్వ్ వాళ్ళ బలియాలు ఉంటారు. మీరు తప్పది. తప్పు మీ దగ్గర పెట్టుకొని మీకు వాట్సాప్ గ్రూపులలో మీకు పెడతారు ప్రతి ఒక్క హెడ్ మాస్టరు. మీ సార్ కలెక్టర్ గారు మీరు మైక్రో విజిలెన్స్ చేయండి, ఎంక్వైరీ చేయండి. ప్రతి ఒక్క ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం కానీ లేకపోతే అప్పర్ ప్రైమరీ కానీ హై స్కూల్స్ హెడ్ మాస్టర్లు కానీ ఫిజికల్ సీట్లు ఇస్తారు మాకు, ఏది గుడ్డు ఇచ్చినారా లేదని చెప్పి. ఈ సీట్లు ఎంటర్ చేయడం లేదు. ఎంఐఎస్ కోఆర్డినేటరు కాంట్రాక్టర్తో కుమ్మక్కపై 100% కొట్టేస్తున్నాడు మొత్తం. అంటే పిల్లలు ఆబ్సెంట్ ఉండరు. ఆ రోజు పిల్లలు ఆబ్సెంట్ ఉంటారు కదా, ఐగాన్ లేకుండా కొట్టేస్తారు మొత్తం. మళ్ళీ వీళ్ళు ఏం కొట్టారో డిఈ ఆఫీస్లో కూర్చొని ఇదైతే ఎవరైతే మిడ్ డే మీల్ చూస్తారో వీళ్ళు అదే మళ్ళీ టిక్ అని కొడతారు. మొత్తం పేమెంట్లు వస్తున్నాయి. ఒక రోజు ఎగరగొడితే 30 నుంచి 35 లక్షల రూపాయలు డబ్బులు మిగులుతాయి. ఒకరోజు చూసేదానికి ఒక రోజు ఉండేట్టు ఉంటుంది మనకు. కానీ కాంట్రాక్టర్కు 30 లక్షల రూపాయలు డబ్బులు మిగులుతాయి. ఒక రోజు లేకపోతే పొరపాటు ఏమోలే ట్రాన్స్పోర్ట్ సరిగా లేదో లేకపోతే లారీ చెడిపోయిందో బస్సు చెడిపోయిందో మనం అనుకుంటాం. కానీ ఇంత అధ్వానం సార్ నేను అన్నీ చూసిన, అన్ని జిల్లాలు అడిగిన. మా కడప జిల్లాలో ఒక 2 రోజుల ముందే ఇస్తాడు ఎక్స్ 2 రోజుల ముందే ఉంటున్నాయి. ఇదే పరిస్థితి ఉన్నదని అడిగినా నేను. కర్నూలు జిల్లాలో కానీ కర్నూలు వెస్ట్ పార్ట్లో కొంత ఉంది. అనంతపురం 14 నియోజకవర్గాల్లో మాత్రం సార్ చాలా బాధాకరమైన విషయం సార్.
ఆ పాపం మనకు తగులుతుంది దీన్ని సెటిలైట్ చేయకపోతే. డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అని చెప్పిన కాబట్టి మనం బయట అంటే వేరే ఒక ముగ్గురు ఆఫీసర్స్ ఒక కమిటీ వేసుకొని వీళ్ళు ఆఫీసర్స్ వెళ్ళిపోయారు. డిపార్ట్మెంట్ స్టాఫ్ లేకుండా ఒకవేళ మనకు దాంట్లో మీరు చెప్పిన విధంగా రెండు రకాల డేటాబేస్ ఉంది. ఒకటి ఆన్లైన్ హెడ్ మాస్టర్స్ ప్రతిరోజు యాప్లో అప్లోడ్ చేస్తారు. రెండవది బిల్ చేసినప్పుడు వాళ్ళ ఆఫీస్లో కూడా సెపరేట్గా మళ్ళీ డేటా ఎంట్రీ చేస్తారు. ఈ రెండు రకాల ఉన్న డేటా కూడా కంపైల్ చేసుకుని అది కూడా కమిటీ అండ్ వితౌట్ డిఈఓ తెలుస్తుంది సార్. వాళ్ళు ఇచ్చిన ఫిజికల్ సీట్ చూడండి, ఎంఐఎస్ డేటా చేయండి. మీరు హెడ్ మాస్టర్లు ర్యాండమ్గా మండలానికి ఒక 2 స్కూల్స్ చెక్ చేయండి. మా ఫోన్లో మాట్లాడి ఎవరో ఒకరు ఇద్దరు పెట్టి ఇచ్చినారా లేదని చెప్పి. నిన్నగానే అనేక మంది యూనియన్ లీడర్లు పోయి మా ప్రజా ఎమ్మెల్యేల దగ్గరికి మందు అనంతపురం జిల్లాల దగ్గర కంప్లైంట్గా చేయడం జరిగింది. మీ దృష్టి కానీ మీరు ఆ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ను బలి చేసే కార్యక్రమం పెట్టుకోకండి, తప్పు మీద పెట్టుకొని. తప్పకుండా మానిటర్ చేస్తాం సార్, చేసి చెక్ చేస్తాం. చేసి